హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే నేను తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ అయితే జరుగుతుంది. అదే విషయం మీకు తెలిసిందే. సో వాళ్ళకైతే ప్రొడక్షన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అయితే రేపైతే ఎగ్జామ్ ఉంది. దాని గురించి అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెట్టమంటున్నారు. సో నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచే మీకు క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు వరకు నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. కావాలంటే ఆ క్వశ్చన్స్ నుంచి ప్రీవియస్ ఏ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి నుంచే మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. సో దయచేసి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పర్టికులర్గా నేర్చుకోండి. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఆ క్వశ్చన్స్ నేర్చుకోండి. సో మ్యాథ్స్ అయితే ఈ క్వశ్చన్స్ అయితే సరిపోతాయి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నీ సరిపోతాయి. సో ఇవి నేర్చుకుంటే చాలు. మీకు ఒకవేళ ఇవి నేర్చుకొని వెళ్ళినా సరిపోతుంది. మీకు అక్కడ వేరే క్వశ్చన్ ఇచ్చినా ఇక్కడ మీకు ఇది వచ్చు కాబట్టి ఇది రాసేసేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడైతే క్వశ్చన్ పేపర్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి. సో ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వచ్చి సో 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చి ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్. సో 5 × 3 15 మార్క్స్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. సో ఇక్కడ సిక్స్ సిగ్మా అనేది చెప్తున్నాను. సమ్ టైమ్స్ అది లాంగ్ ఆన్సర్లో వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అయితే అసలు ఉండదు. సిక్స్ సిగ్మా అది ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్స్లో అయినా రావాలి, షార్ట్ ఆన్సర్స్లో అయినా రావాలి. మ్యాథ్స్ అయితే నేను గెస్ చేసే ప్రకారం లాంగ్ ఆన్సర్స్లో వస్తుంది సిక్స్ సిగ్మా అనేది. అది లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి. షార్ట్ ఆన్సర్స్ ప్లస్ ఈ లాంగ్ ఆన్సర్స్ అన్నీ చదువుకోండి. వీటి నుంచే మీకు వస్తాయి. ఇప్పుడు వరకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ రావడం అయితే జరిగినాయి ఇప్పుడు దాకా జరిగిన ఎగ్జామ్స్లో. సో ఇక్కడైతే చూసుకొని జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి. సో ఈ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళినా సరిపోతుంది. మీకు అక్కడ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ క్వశ్చన్ మీకు వచ్చు కాబట్టి ఇది రాసేసేయండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సెక్షన్ బి, సో ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. సో ఒక్కొక్క దాంట్లో రెండు క్వశ్చన్స్ ఉంటే మీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అయితే రాయండి. ఓకేనా, సో ఇక్కడైతే చూసుకోండి. సో ఇవన్నీ చదువుకోండి. ఇవి చదువుకున్న తర్వాత వేరే దానికైతే వెళ్ళండి. ఓకేనా, సో ఈ 5th వన్ సమ్ ఉంది కదా, ఈ సమ్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇలాంటి సమ్ ఇవ్వడం అయితే జరిగిద్ది ఒక్కొక్కసారి. సో ఈ మోడల్ సమ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఒక సమ్ అయితే ఇచ్చారు. సో ఈ సమ్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూసుకోండి. అండ్ సెక్షన్ సి వచ్చి ఇలా అయితే ఉంటుంది. ఓకేనా, సో సెక్షన్ సి అయితే ఇలా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే దీని కింద ఏమి ఏబిసిడి ఏమి ఇవ్వలేదు, జస్ట్ వాడే క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇది ఇచ్చేసేసి సబ్మిట్ చేసి ఇఫ్ ది కంపెనీ వాంట్స్ టు మినిమైజ్ ఇస్ టోటల్ కాస్ట్ ఓవర్ ఏ 5 year పీరియడ్ విచ్ లొకేషన్ షుడ్ ఇట్ చూజ్ అన్నారు. సో దీనికి మీరే రాయాలి. ఓకేనా, సో ఇది ఓకే. సో కంపల్సరీ మీరైతే అన్నీ అటెంప్ట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ చదవండి. మెయిన్గా మీకు ఎన్నిసార్లు అదే చెప్తాను, మెయిన్గా ఈ క్వశ్చన్స్ చదవాల్సిందే. ఓకేనా, ఈ క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత పక్క క్వశ్చన్స్కి అయితే వెళ్ళండి. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ నుంచే వస్తున్నాయి ఈ పేపర్ నుంచే వస్తున్నాయి. అందుకే ఇవి చదవమని చెప్పి నేను చెప్తున్నాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఏంటో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.